ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ ఖండము 28వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే, నువ్వు పైవాడివిగా ఉందువు కానీ కింది వాడివిగా ఉండవు అని అక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఎవరు పైవారిగా ఉండే దీవెనను పొందుకుంటారు అని దేవుని వాక్యంలో మనం చూస్తే 28వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, ఆయన మాటను ఎవరైతే శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటి చొప్పున ఎవరైతే నడుచుకుంటారో వారిని ఆయన పైవారిగా ఉండేటట్లు ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే, యూదుడైన మొర్దెకై అహస్వేరోసు రాజు కాలములో రాజు గుమ్మము యొద్ద ద్వారపాలకుడిగా పనిచేస్తూ ఉండేవాడు. అటువంటి మొర్దెకైను దేవుడు ప్రధానమంత్రిగా హెచ్చించినట్లు, ప్రధానమంత్రిగా ఆశీర్వదించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాదు, రాజునకు ద్రాక్షారసపు గిన్నెను అందించువాడైన నెహెమ్యాను దేవుడు అధిపతిగా ఆశీర్వదించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా దానియేలును మనం చూసినట్లయితే, రాజనగరి యందు నిలబడి ఉన్న దానియేలును నెబుకద్నెజరు అధిపతినిగా హెచ్చించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. బెల్షస్సర్ రాజు కాలములో 3వ అధిపతిగా దానియేలు హెచ్చింపబడినట్లు మనం చూస్తాం. దర్యావేసు రాజు కాలములో 3 ప్రధానులలో ముఖ్యుడిగా దానియేలు హెచ్చింపబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా దర్యావేసు కాలమందును కోరేసు కాలమందును దానియేలు వర్ధిల్లెను అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుని యందు భక్తి కలిగి దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞల చొప్పున బ్రతికిన మొర్దెకైను, నెహెమ్యాను, దానియేలును దేవుడు పైవారిగా హెచ్చించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞల చొప్పున ఎవరైతే జీవిస్తారో వారిని ఆయన పైవారిగా ఉంచే దేవుడు. ఆమేన్.